కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం, ఆశపడటం, లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా శాసనసభ్యులు ఓడిపోయారు, మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనై ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము, గెలిపిస్తాము, మహబూబాద్ పార్లమెంట్ మీద మరొక్కసారి గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి మరొక 8 నియోజకవర్గాల రివ్యూ, రేపు ఒక నియోజకవర్గం భువనగిరి ఉంది, ఆ తర్వాత పండుగ తర్వాత మిగతా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ నెలాఖరు వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు కూడా ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి మొక్కోని ధైర్యంతో మరి తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రాంతంలో కూడా అన్న చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 మా మహబూబాద్ పార్లమెంట్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అవి టేల్ ఎండ్ ఆఖరి ఆయకట్లు. మొన్ననే ఒక అధికారి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీరు వరి వేసుకోవద్దు, మరి వేరే పురాస పంటలు వేసుకోండి, అక్కడ నీళ్లు లేవు, నీటి లభ్యత లేదు అని చెప్పి తెలిసి తెలియని సమాచారం ఇస్తే మేము తీర్మానం చేసినాం. అక్కడున్న శాసనసభ్యులను కూడా మీరు ముఖ్యమంత్రిని, సంబంధిత శాఖ మంత్రిని కోరమని చెప్పినాం. ఇదే నల్గొండ జిల్లా ఆఖరి ఆయకట్టు సూర్యాపేట వరకు స్టేజ్ 1 ఎస్ఆర్ఎస్పి, స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతాయి. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎవరికి ఇవ్వగలుగుతాం, ఎవరికి ఇవ్వలేము అనే ఒక స్పష్టమైన హామీని మరి ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే నార్లు వేసుకున్నారు, దుక్కులు దున్నిండ్రు, బురద దున్నుకున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదు, ఇంకోవైపు రుణమాఫీ చేయలేదు, ఇంకోవైపు ఏమో నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దాన్నన్నా స్పష్టంగా ప్రజలకు, రైతులకు చెప్పాలి, రైతులకు అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ మరి పరిధి నుంచి వచ్చిన సుమారు 1000 మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు.